టాప్ 5 సంజన గారు, టాప్ 4 ఇమాన్యువల్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేటెడ్ అయితే అయిపోయారు. అదేవిధంగా టాప్ 3 వచ్చి డిమన్ పవన్, టాప్ 2 వచ్చి తనూజ, టాప్ 1 వచ్చి కళ్యాణం. సో వీళ్ళకైతే పోటాపోటీగా ఉంది. రేపటి ఎపిసోడ్లో బిగ్ బాస్ సూట్ కేస్ అయితే ఆఫర్ చేస్తాడు, మనీ సూట్ కేస్. సో మ్యాక్సిమం 20 lakhs కానీ 15 lakhs కానీ 10 lakhs కానీ అయితే ఉంటుంది. సో డిమన్ పవన్ సూట్ కేస్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతారా, లేదా అక్కడే సూట్ కేస్ తీసుకోకుండా నేను పోటాపోటీ అని ఢీకొంటాడా? సో మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీరైతే కమెంట్ చేయగలరు. సో నా అంచనా ప్రకారం అయితే డిమన్ పవన్ సూట్ కేస్ తీసుకొని అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకురా అంటే అతను ఒక బిగ్ బాస్ మిడిల్లో ఉన్నప్పుడు ఎలిమినేటెడ్ అవ్వాల్సింది. బట్ అతను కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకొని సో టాప్ 3 వరకు అయితే వచ్చాడు. బట్ ఆ పర్సన్కి కొంచెం డౌట్ ఉంది, మనకి వస్తుందా రాదా. ఎందుకంటే తనూజ గారు అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అన్నిట్లో సేవ్ అయినారు. సో ప్రతి దాంట్లో సేవ్ అయ్యారు. అదేవిధంగా మిడిల్లో నుంచి గేమ్ పర్ఫార్మెన్స్ బాగుంది. కళ్యాణ్ గేమ్ కూడా స్టార్టింగ్లో బాగలేకపోయినా మధ్యలో నుంచి అయితే గేమ్ పర్ఫార్మెన్స్ బాగుంది. సో డిమన్ పవన్కి ఇక్కడే డౌట్ ఉంది. వీళ్ళిద్దరికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది, వాళ్ళకి కప్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో నేను వాళ్ళతో పోటాపోటీగా ఉండి అక్కడ ఉండి అసలు ఏం అమౌంట్ లేకుండా ఇంటికి పోవడం ఎందుకు, సో కొద్దిగా గొప్ప అమౌంట్ తీసుకుని ఇంటికి వెళ్దామని అయితే ఆ మనిషి అయితే అనుకుంటున్నాడు. సో ఇదైతే మనం గెస్ట్ చేస్తున్నాము. చూద్దాం రేపటి ఎపిసోడ్లో. మీకైతే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.